సైబర్ మోసానికి మరో యువకుడు బలైపోయాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని మగ్గిడి గ్రామానికి చెందిన నాగరాజ్ అనే డిగ్రీ విద్యార్థి సైబర్ మోసగాళ్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల నాగరాజు ఆన్లైన్ గేమింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే నిషేధిత యాప్ డౌన్లోడ్ చేశావంటూ నాగరాజుకు బెదిరింపులొచ్చాయి. తాము సిబిఐ అధికారులమని, నిషేధిత యాప్ డౌన్లోడ్ చేసేందుకు అరెస్ట్ చేస్తామని సైబర్ కేటుగాళ్లు బెదిరించారు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడ్డ నాగరాజు 3,000 రూపాయలు చెల్లించాడు. అయితే 5 లక్షలు చెల్లించాల్సిందేనని సైబర్ నేరగాళ్లు వేధించడంతో మనస్తాపం చెందిన నాగరాజు గడ్డిమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న నాగరాజును నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నానమ్మ నాకు 5 రూపాయలు అంటే నేను ఇస్తుంటే బిడ్డే మధ్యంగా అడిగిన మాట బిడ్డే నీకెంత తంటి పెట్టిన బిడ్డే నిన్నంత మెండు పెట్టిన బిడ్డే ఏమందరూ చిన్నంత సలవడిపోయిండు అయ్యా మనమని ఇంటికి బంది పెట్టిన మనమని బాధం తీసుకుంటుంది అయ్యా నేను తులాలు పెట్టి కొనుక్కున్నాను మనమని అయ్యా సైబర్ నేరగాళ్ల వల్ల ఒక యువకుడు బలయ్యాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ బావండి. నిజామాబాద్ జిల్లాలోని సైబర్ నేరగాళ్ల ఆంగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గేమ్ యాప్లతో పాటు లోకల్ యాప్లకు సంబంధించిన దాంట్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి వైపు మెసేజ్లు చేసుకుంటూ ఈరోజు అమాయకులను బురిడి కొట్టించే పరిస్థితి కనబడ్డది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం మగ్గిడి గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి గత 3 రోజుల క్రితం ఒక గేమ్ కు సంబంధించిన గేమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నాడు. ఈ గేమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న అనంతరం వెంటనే మేము సిబిఐ అధికారులం అంటూ లోన్ యాప్ కు సంబంధించిన సైబర్ నేరగాళ్లు వేధింపులు గురి చేస్తున్న సంఘటన మనం చూస్తాం. వాళ్ళు చాటింగ్ లో చూస్తున్నాం. ఎందుకంటే ఆ చాటింగ్ లో అనేక విషయాలు సైతం బయటపడ్డాయి. ఎందుకంటే మేము సిబిఐ అధికారులము దీంట్లో ఇట్లా డౌన్లోడ్ చేసుకుంటామని చెప్పేసి ఆయనను వేధింపులకు గురి చేశారు. అనంతరం కంటిన్యూగా ఆయనకు ఫోన్ల ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఇట్లా మెసేజ్లు చేసుకుంటూ వేధింపులకు పాల్పడుతుండడంతో ఆయన మనస్తాపం చెందాడు. నాగరాజు అనే వ్యక్తి మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఆయన చికిత్స పొందుతూ సుమారు 3 రోజులుగా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న మరణించడంతో ఆ కుటుంబం వేదన పడ్డ పరిస్థితి మనకు కనబడ్డది. ఈ విధంగా ఈ లోన్ యాప్లకు సంబంధించిన సైబర్ నేరగాల ఆగడాలు మాత్రం రోజు రోజుకు మితిమీరుతున్నాయి. కేవలం అమాయకులనే టార్గెట్ గా చేసుకునే సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. ఒకవైపు పోలీసులు వీటిపై అవగాహన సదస్సులు నిర్వహించినప్పటికీ కూడా సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడంతో మాత్రం విఫలమవుతున్నారని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఇలాంటి సంఘటనలు రోజు రోజుకు పునరావృతమవుతున్న సంఘటన మనకు చూస్తున్నాం భవాని. రైట్. థ్యాంక్ యూ ధనంజయ్.